నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ కొత్తూరు రమేష్. హైదరాబాద్ వాసులకు, ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి యజమానులందరికీ సైబరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిగా కూడా నగరంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి అద్దె పేరుతో ఇళ్లలోకి దూరి కొన్ని అపశృతికరమైనటువంటి పనులని చేస్తూ ఉన్నారు. నేర చరిత్ర కలిగినటువంటి కొంతమంది హైదరాబాద్లో తలదాచుకుంటున్నారు. సో దీంట్లో భాగంగానే సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో కొన్ని కీలక సూచనలు, అదేవిధంగా కీలక ఆదేశాలు మాత్రం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ వాసులకు అలర్ట్. ముఖ్యంగా సొంత ఇల్లు ఉండి అద్దెకు ఇచ్చే ఇంటి యజమానులకు పోలీసులు ఒక కీలకమైన మరియు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. ఇకపై మీ ఇంట్లో అద్దెకు ఉండే వారి వివరాలను ఖచ్చితంగా పోలీసులకు సమర్పించాల్సిందే. ఒకవేళ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు పడమే కాకుండా అవసరమైతే మీ ఆస్తులను కూడా సీజ్ చేస్తామని పోలీసులు చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పరిధిలోని పోలీస్ అధికారులు ఈ కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేయబోతున్నారు. అసలు ఏంటి ఈ కొత్త రూల్స్? ఇంటి యజమానులు ఏం చేయాలి? పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం చూసుకుంటే కనుక, ఇక హైదరాబాద్ నగరంలో పెరుగుతున్నటువంటి నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా పోలీసులు ఈ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో నగర వ్యాప్తంగా అద్దె ఇళ్లను కేంద్రంగా చేసుకొని డ్రగ్స్ సరఫరా, జూదం, వ్యభిచారం మరియు సైబర్ మోసాల వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు విపరీతంగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు లేదా అనుమతి లేనటువంటి వాళ్ళు నగరంలోకి పూర్తిగా కూడా వచ్చి నగర నివాస ప్రాంతాల్లో తలదాచుకోకుండా అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఇప్పటికే పోలీసులు నగర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. రెసిడెన్షియల్ కాలనీలు, అపార్ట్మెంట్లు, లాడ్జీలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలు నిరంతరం రంగంలో ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక ఇంటి యజమానులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసులు ఒక సులభమైన మార్గాన్ని తీసుకొచ్చారు. యజమానుల సౌలభ్యం కోసం హ్యాక్ ఐ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఇక దీని ద్వారా చాలా మంది కూడా, ఎవరైతే ఇంటి యజమానులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యాప్ ద్వారా మీ ఇంట్లో అద్దెకు దిగే వారి వ్యక్తిగత వివరాలు, వారి గుర్తింపు కార్డులు, ఐడి కార్డ్స్ కానీ, అదేవిధంగా ఇంకా మరియు వారి ఫోటోలను నేరుగా మీ మొబైల్ నుంచే సులభంగా అప్లోడ్ చేయవచ్చు. ఇంటి యజమానులు ఖచ్చితంగా ఈ యాప్లో వివరాలను నమోదు చేయాలని పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ వాడడం రాని వారు లేదా యాప్ వినియోగించని వారు ఉంటే గనక వారు నేరుగా తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ లభించే దరఖాస్తు ఫారాలను తీసుకొని అవసరమైన ధృవపత్రాలతో సహాయ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో కేవలం బ్రోకర్లు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని హైదరాబాద్ పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. తమ కమిషన్ల కోసం కొంతమంది బ్రోకర్లు అద్దెకు ఇచ్చే వారి గురించి తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని యజమానులను అలర్ట్ చేశారు. అంతేకాదు భద్రతా దృష్ట్యా ఇళ్ల ప్రవేశ ద్వారాలు, అదేవిధంగా కారిడార్లు మరియు మెట్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఉత్తమమని పోలీసులు సలహా ఇస్తున్నారు. అద్దెకు వచ్చే వారి పూర్తి వివరాలు, బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఎవరికి పడితే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వకపోవడమే మంచిదని చెబుతున్నారు. నగరంలో నేరాలను అరికట్టేందుకు, సమాజ భద్రతను మెరుగుపరిచేందుకు ఇంటి యజమానులు పూర్తిగా కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించడం ఎంతో అవసరం. చట్ట ప్రకారం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గనక అద్దెకు ఉన్న వారికే కాదు, సదరు ఇంటి యజమానులపై కూడా చట్టపరమైన కేసులు నమోదవుతాయి. కాబట్టి హైదరాబాద్ వాసులారా, ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో ఉండే అద్దెదారుల వివరాలను వెంటనే హ్యాక్ ఐ యాప్లో నమోదు చేయండి లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. సురక్షితమైనటువంటి నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. నిజంగా ఏదైతే హైదరాబాద్ పట్టణ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇక్కడికి బ్రతుకుదెరువు కోసం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్కడ రూమ్లని అద్దెకు తీసుకొని అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు తీసుకుంటే ఒక నూతనంగా పెళ్ళైనటువంటి దంపతులు కావచ్చు, అంటే ఊర్లో తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పేసి ఇద్దరు కూడా
ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్కు వచ్చేసి వలసగా ఇక్కడికి వచ్చి బ్రతుకుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న గొడవల వల్ల ఒకరిపైన ఒకరు అనేక సందర్భాల్లో కూడా గొడవలు పడడం, ఆ గొడవలు కాస్త చిన్న చిన్నగా ముదిరి పెద్దవి కావడం, ఆ తర్వాత వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం, ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వీటన్నిటినీ కూడా అరికట్టాలి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా ఏదైతే డ్రగ్స్ మాఫియాని పూర్తిగా కూడా పట్టుకోవాలి, వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు ఇంటి అద్దె అని చెప్పేసి ఈ రూమ్లు తీసుకొని లోపల మొత్తం కూడా రూమ్లని గబ్బు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం కూడా అనేక మంది కూడా ఈ రకంగా చొచ్చబడిపోతా ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే తాజాగా కొన్ని కీలక సూచనలు, కొన్ని కీలక ఆదేశాలు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి యజమానులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు తీసుకొచ్చినటువంటి హ్యాక్ ఐ యాప్, ఈ హ్యాక్ ఐ యాప్లో మీ ఇంటికి ఎవరైనా అద్దెకు వస్తే కనుక మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ వివరాలు ఏంటి, ఆ పూర్తి వివరాలని, వాళ్ళ ఆధార్ కార్డు సర్టిఫికేట్లని అన్నిటినీ కూడా ఆ హ్యాక్ ఐ యాప్లో కనుక మీరు అప్డేట్ చేస్తే, అందులో వాళ్ళ ఫోటోలని కూడా మీరు అప్లోడ్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పోలీసులు చెప్పినటువంటి నియమాలని, పోలీసులు చెప్పినటువంటి రూల్స్ని ఉల్లంఘించి వాటిని పట్టించుకోకుండా ఎవరికి పడితే వాళ్లకు ఇళ్ళని అద్దెకు ఇస్తే గనక ఇంటి యజమానులపై సైతం పూర్తిగా కూడా కేసులు పెడతాము, పూర్తిగా కూడా వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన నిజంగా ఖచ్చితంగా హైదరాబాద్లో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటి యజమానులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ హ్యాక్ ఐ యాప్లో మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ పూర్తి వివరాలని అందులో మీరు పూర్తిగా కూడా అప్లోడ్ చేస్తే మీకే చాలా మంచిది అని చెప్పేసి అయితే హైదరాబాద్ పోలీసులు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు హిట్స్ యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.